శ్రీమాత్రే నమః. నమస్తే అండి, అందరికి ఎలా ఉన్నారండి అందరూ? ఇది ఎవరి సింపతి కోసం పెట్టట్లేదండి. నాకు సింపతీలు అయితే ఎవరికి అవసరం లేదు. నేను జరిగింది మాత్రమే నేను పెడుతున్నాను. ఇన్ని రోజులు నేను వీడియోస్ పెట్టలేదు, ఎందుకంటే వ్యూస్ రావట్లేదు, అది వేరే విషయం. అయితే ఇది పెట్టాలనిపించిందంటే ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు అనే ఉద్దేశంతో నేను పెడుతున్నానండి. ఒక మనిషి బతికుండగానే చనిపోవడం అంటే నేను చెప్తానండి. ఇప్పుడు నేను అదే పరిస్థితిలో ఉన్నాను. ఓకే. అయితే ఏంటంటే ఒక 48, 50 సంవత్సరాల అబ్బాయి కానీ, అతను కానీ, ఆవిడ కానీ, ఎవరో లేడీ కానీ, జెంట్ కానీ ఉన్నారనుకోండి. వాళ్ళు కాళ్ళు, చేతులు సరిగ్గా ఉండి, పని చేసుకుంటూ, నెలకి ఎంతో కొంత సంపాదించుకుంటూ, పనులన్నీ చేసుకుంటూ ఏ ఉంటే, వాళ్ళు అలా చేసుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళ సమస్యలు, వాళ్ళకున్న ఖర్చులు, ఈఎంఐస్ కానీ, రెంట్స్ కానీ ఇవి కట్టుకుంటూ ఉండి, తినడానికి తిండి లేనప్పుడు ఒక బెడ్ రిడెన్ ఆయన తల్లి దగ్గర కానీ, తండ్రి దగ్గర కానీ వాళ్ళకొచ్చే గవర్నమెంట్ ఇచ్చే పెన్షన్‌లో డబ్బులు తెచ్చుకొని తను అన్నం తింటది చూడండి, ఆ రోజే చచ్చిపోతారండి మనుషులు. ఎందుకంటే మనం తల్లిదండ్రులను చూసుకోవాలి. వాళ్ళని చూసుకోగలిగితేనే భగవంతుడు మనకిచ్చిన దానికి న్యాయం చేయగలుగుతాం. మనమే వాళ్ళ దగ్గర తెచ్చుకొని తింటే అది ఎంతవరకు కరెక్టో? ఇది ఎలా జరుగుతదంటే అండి, మన అనుకుని మనల్ని నమ్మిన వ్యక్తి మన చెయ్యి ఒకేసారి కారణం లేకుండా, ఏమీ లేకుండా ఒకేసారి చెయ్యి వదిలేస్తే, అది ఆడవాళ్ళవ్వచ్చు, మగవాళ్ళవ్వచ్చు. వాళ్ళ పరిస్థితి ఎంత దీనంగా ఉంటది. ఎవరైనా సరే ఒక వ్యక్తి మిమ్మల్ని నమ్ముకొని మీతోనే ఉండాలి అని అనుకున్నప్పుడు, మీరు వాళ్ళతో ఉండాలి అని అనుకున్నప్పుడు ఏదైనా కానివ్వండి, వాళ్ళని ఇలాగా అర్ధాంతరంగా చేతులొదిలేసి బతికుండగానే మానసికంగా మాత్రం చంపేయొద్దు ప్లీజ్.